ఎన్నో ఏళ్లుగా చాలా మంది హిందువులు కంటున్న కల సాకారం అవుతుంది. అయోధ్యలో రామ్ మందిరంలో బాలరాముడు కొలువు తీరుతున్నాడు. ఈ హిస్టారిక్ ఈవెంట్ వెనుక చాలా ఏళ్ల సంఘర్షణ ఉంది, ఎంతో చరిత్ర ఉంది, ఎన్నో మలుపులున్నాయి, ఎందరివో త్యాగాలున్నాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో అదే డిస్కస్ చేయబోతున్నాం. వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ముందుగా మా కోకోనట్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ ఆ వీడియో. శ్రీరాముడు జన్మించిన ప్లేస్ గా అయోధ్యకి హిందువుల మనసులో పవిత్రమైన స్థానం ఉంది. ఇక్కడిప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తయి జనవరి 22 రోజున పిఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వేద మంత్రాల నడుమన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. జనవరి 24 నుండి అందరూ డివోటీస్ ని దర్శనానికి అలో చేస్తున్నారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అండ్ దీని వెనుక ఉన్న హిస్టరీలో ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి. 1992 నుండి 2019 వరకు అన్ని గవర్నమెంట్స్ కి ఇది పెద్ద ప్రాబ్లం గా ఉన్న ఇష్యూ. ఫైనల్ గా 2019లో రామ మందిరానికి ఫేవర్ గా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో వివాదానికి తెరపడింది. మనం ముందుగా అనుకున్నట్లు ఉత్తరప్రదేశ్లో ఈ అయోధ్య అనే ప్లేస్ ని హిందూస్ దేవుడిగా పూజించే శ్రీరాముడు పుట్టిన ప్లేస్ గా భావిస్తారు. రామ్ మందిర్ కి కొన్ని వందల ఇయర్స్ హిస్టరీ ఉంది. 16th సెంచరీ కంటే ముందే ఇక్కడ రామ్ మందిర్ ఉండేది. 16th సెంచరీలో మొఘల్ కమాండర్ మీర్ బాకి ఇక్కడ ఉన్న టెంపుల్ ని పడగొట్టి దానిపైన బాబ్రీ మసీద్ కట్టాడు. 1980sలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మసీద్ ని ఆల్రెడీ అక్కడ ఉన్న నాన్ ఇస్లామిక్ స్ట్రక్చర్ పైన బిల్డ్ చేశారని ఫైండ్ అవుట్ చేశారు. అప్పటి నుండి విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ మళ్ళీ రామ్ మందిర్ కట్టాలి అని ర్యాలీస్ చేయడం స్టార్ట్ చేసింది. బీజేపీ లాంటి పార్టీస్ కూడా దీనికి మద్దతు ఇవ్వడంతో ఇది పొలిటికల్ ఇష్యూగా మారింది. ఈ ర్యాలీస్ అండ్ ప్రొటెస్ట్లో బీజేపీ నుండి ఎల్కే అద్వానీ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉండేవారు. 1992లో బాబ్రీ మసీద్ దగ్గర ఎల్కే అద్వానీ అండ్ మరికొందరు కలిసి ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఇస్లామిక్కి ఆపోజిట్గా స్పీచ్ ఇవ్వడం, జై శ్రీరామ్ స్లోగన్స్తో అక్కడ ఉన్న ప్లేస్ అంతా రీసౌండ్ వచ్చింది. మసీద్ పైన అటాక్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంది వచ్చారు. అయితే ఇంత సెక్యూరిటీని దాటి ఒకతను మసీద్ పైకెక్కి సాఫ్రాన్ ఫ్లాగ్ని వేవ్ చేశాడు. అది అక్కడ ఉన్న జనాలకి ఒక సిగ్నల్ లాగా పనిచేసింది. ఒకేసారి అందరూ సుత్తులు గుణపాలతో అటాక్ స్టార్ట్ చేశారు. చూస్తుండగానే కొన్ని క్షణాలలో మొత్తం మసీద్ నామరూపం లేకుండా పోయింది. ఇదంతా ఏదో ఆవేశంలో జరిగిన ఇన్సిడెంట్ అని, సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం రాలేదని అప్పుడు ఉన్న గవర్నమెంట్ని, ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావుని అందరూ బ్లేమ్ చేశారు. బట్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ మలాయ్ కృష్ణధర్ రాసిన బుక్లో ఈ అటాక్కి 10 months ముందు నుండే ప్లాన్ అనేది చేశారని రాశాడు. బీహెచ్పీ, బీజేపీ, శివసేన ఈ అటాక్స్ని ముందుండి నడిపించాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత దేశమంతా చాలా చోట్ల హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. చాలా మంది ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత ఈ వివాదం కోర్టులో నలుగుతూ ఉండిపోయింది. 27 సంవత్సరాలుగా కోర్టులో నడిచిన ఈ కేసు ఫైనల్గా 2019 నవంబర్ 9th రోజు కోర్టు రామ్ మందిర్ ఫేవర్గా వెర్డిక్ట్ ఇచ్చింది. ఇందులో ల్యాండ్ అంతా రామ్ మందిర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇవ్వాలని, దాంతోపాటు ముస్లిమ్స్కి 5 ఎకరాలు మరో చోట ఇవ్వాలని, అందులో వాళ్ళు మసీద్ బిల్డ్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ రామ్ మందిర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫిబ్రవరి 5th 2020 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ట్రస్ట్ని ఫామ్ చేసి రామ్ మందిర్ కన్స్ట్రక్ట్ చేయాలి అని డిసైడ్ చేసి ఆగస్ట్ 5th 2020 రోజు కన్స్ట్రక్షన్కి భూమి పూజ చేసింది. ఇంకా ఈ గుడి కన్స్ట్రక్షన్లో చాలా విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ టెంపుల్ అంతా నాగర అండ్ కళింగ స్టైల్లో బిల్డ్ చేశారు. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కళింగ టైంలో 10th సెంచరీలో బాగా పాపులర్గా ఉండేవి. ఈ కన్స్ట్రక్షన్ స్టైల్లో బేసిక్గా టెంపుల్ని 2 partsలో బిల్డ్ చేస్తారు. దాంట్లో ఒక టవర్ గోపురంలాగా ఉంటుంది, ఇంకొక పెద్ద హాల్ ఉంటుంది. మెయిన్ స్ట్రక్చర్ టెంపుల్ని 3 floors బిల్డ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రేయర్ హాల్స్ అండ్ అసెంబ్లీ హాల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ టెంపుల్ గర్భగుడి ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో మెడిటేషన్ హాల్స్ అండ్ డివోటీస్ కోసం ఫెసిలిటీస్ ఉంటాయి. టెంపుల్ ఎక్స్టీరియర్ మొత్తం హిందూ మైథాలజీలో ఉన్న ఇన్సిడెంట్స్తో కార్వింగ్స్ ఉంటాయి. రామాయణం, మహాభారతం గాథల్లోని గ్రేటెస్ట్ ఇన్సిడెంట్స్తో ఈ కార్వింగ్స్ ఉంటాయని చెప్తున్నారు. సిమెంట్, శాండ్ లాంటి మెటీరియల్స్తో కాకుండా రాయిని ప్రాధాన్యమైన మెటీరియల్గా తీసుకొని ఈ టెంపుల్ని కడుతున్నారు. దీంట్లో
పింక్ శాండ్ స్టోన్, వైట్ మార్బుల్ లాంటి డిఫరెంట్ స్టోన్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఒక్కరి మనీతో బిల్డ్ చేయలేదు, వరల్డ్ వైడ్గా ఉన్న హిందూస్ ఇచ్చిన డొనేషన్స్తో బిల్డ్ చేశారు. ఈ డొనేషన్స్ ఒక స్టేజ్లో 10,000 crores క్రాస్ అయ్యాయంటే ఈ కాజ్కి జనాలు ఎంతలా సపోర్ట్ చేశారో అర్థమవుతుంది. ఈ టెంపుల్ ఎంత పటిష్టంగా కడుతున్నారంటే అట్లీస్ట్ 1000 ఏళ్ల వరకు ఎలాంటి రిపేర్స్ అవసరం రాదని టెంపుల్ వర్గాలు చెప్తున్నాయి. మొన్న జపాన్లో వచ్చిన పెద్ద భూకంపం లాంటివి వచ్చినా కూడా ఇది షేక్ కూడా అవ్వదంట. దీనికోసం ఫౌండేషన్లో స్టీల్ని 39 feet లోతు తవ్వి వేశారు. ఏ రాముడి టెంపుల్లో అయినా రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కలిసి ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. రాముడు పుట్టిన చోటు కాబట్టి 5 years ఏజ్లో ఉన్న బాలరాముడి విగ్రహం ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఇక్కడ దేవుణ్ణి రామ్ లల్లా అని పిలుస్తారు. ఈ విగ్రహాన్ని ఫేమస్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. 51 ఇంచులతో బ్లాక్ కలర్ స్టోన్తో ఈ విగ్రహాన్ని చేశారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ టెంపుల్ని January 24th నుండి భక్తులు దర్శనం చేసుకోవడానికి ఓపెన్ చేస్తున్నారు. దీని ఓపెనింగ్ రోజు కొన్ని లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఈ టెంపుల్కి 25 kilometers డిస్టెన్స్లో మాంసం, మందు అమ్మకాలు జరగకుండా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఏదేమైనా ఆల్మోస్ట్ కొన్ని వందల ఇయర్స్ తర్వాత శ్రీరాముడు పుట్టిన నేలపైన ఆయనకి టెంపుల్ కట్టడం, అది మనమున్న ఈ జనరేషన్లో కట్టడం అనేది మన అదృష్టం అనే చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మిస్ కాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.